Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇది కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వ్లాగే. రథసప్తమి రోజు నేను మార్నింగ్ డైలీ 4 o'clock ఎలా లేవగలుగుతున్నాను, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, మీకు నిద్ర సరిపోతుందా, అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారని ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గాను, అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గాను ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ అన్ని చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. రథసప్తమి రోజు మార్నింగ్ 4 o'clock లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ పూజా మందిరంలో దీపం పెట్టేసి పూజ చేసేసుకొని ఆ తరువాత రథసప్తమికి కావాల్సిన అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. బికాజ్ బ్రహ్మముహూర్తంలోపే పూజ చేసేస్తే నెక్స్ట్ రథసప్తమికి సూర్యోదయం వరకు కూడా మనకు టైం ఉంటుంది. అంటే అరౌండ్ 6-6:15 వరకు కూడా మనకు టైం ఉంటుంది. కాబట్టి ఈలోగా ఈ నైవేద్యం ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే సూర్యదేవుడికి ఇష్టమైన పరమాన్నం అయితే తయారు చేస్తున్నా. దీనికోసము ఫస్ట్ ఒక గిన్నెకి చుట్టూ పసుపు రాసి కొద్దిగా పసుపు కుంకుమ కూడా పెట్టేసి ఫస్ట్ పాలు వేడి చేయడానికి పెట్టేశాను. మరొక ప్లేట్లో ఒక 1/2 cup అంతా రైస్ తీసుకొని కొద్దిగా నెయ్యి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు పొంగొస్తున్నప్పుడు మనము ఈ రైస్ని అందులోకి వేయాలి. దగ్గర ఒక 3 పిడికెళ్ళ రైస్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మామూలు చేసుకునే పరమాన్నానికి అలాగే ఈరోజు రథసప్తమి రోజు చేసే పరమాన్నానికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటాయి. అవి వీడియోలో నేను చేస్తూ మీతో అయితే షేర్ చేసుకుంటాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి పాలు పొంగొచ్చేలోగా నేను బయట రథసప్తమి కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాను. మామూలుగా రథసప్తమి పూజ కోసము పీఠము, తులసి కోట, అలాగే ఈ గోధుమ దీపము, రథము ఇవన్నీ కూడా సూర్యకిరణాలు పడే చోటే మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకనేసి ఇలా నేను ఇంటికి ముందర ఫస్ట్ అయితే కింద పసుపుతో అంతా కూడా రాసేసి, ఎందుకంటే పసుపు శుద్ధి చేస్తుంది అంటారు కదా, అలా అనేసి పసుపు మొత్తం రాసి తర్వాత ఇక్కడ తులసి మొక్కని కూడా ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ రథం ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను. నాకు ముగ్గులంతా పర్ఫెక్ట్గా రావు, కానీ ఈ మధ్య నేర్చుకుంటున్నాను. ముగ్గు పిండి పట్టుకునేదే వచ్చేది కాదు నాకు యాక్చువల్గా. ఈ మధ్య మంచి ఇంప్రూవ్మెంట్ అయితే నాకే తెలుస్తుంది. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది కదా. ఇలా రథం ముగ్గు అయితే వేస్తున్నాను. ఈ రథానికి కూడా ఒక చక్రమే వేయాలంట. మామూలుగా నేను ప్రతి సంవత్సరం 2 చక్రాలు వేసేదాన్ని, నాకు తెలియక ఒక చక్రమే వేయాలి అనేసి అయితే అన్నారు. నేను రమారావి గారిని అయితే ఫాలో అవుతుంటా. ఇలాంటి ఏవైనా అంటే దేవుడికి రిలేటెడ్ పూజకి ఇలాంటివన్నీ కూడా ఆవిడ చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. సో ఆవిడనే ఫాలో అవుతూ ఉంటాయి. ఈసారి రథసప్తమికి కూడా పూజా విధానం అంతా కూడా ఆవిడ చెప్పినట్టుగానే ఫాలో అయ్యి నేను ఇంతకుముందు చేస్తున్న ప్రాసెస్ ఏదైతే అదే ఉంది, కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేసుకున్నాను. ఈలోగా పాలు కూడా పొంగొచ్చేస్తున్నాయి. ఈ నెయ్యి కలిపిన బియ్యంని కూడా 3 పిడికెలు వేసుకోవాలి మనము. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆ 3 పిడికెలు అనేసి అయితే అంటారు. ఈ రైసే ఎక్కువ అయిపోతుంది మనకు ఉడికించిన తర్వాత, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇది మరి పరమాన్నం గట్టిగా రాదు, కొంచెం పాయసం కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. ఇలా పొంగొచ్చేటప్పుడు వేసి ఈ అన్నంని ఈ పాలల్లోనే ఉడికించుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలు ఇంకొక 250 ml వాటర్ అయితే టోటల్గా 750 ml అయితే యాడ్ చేసుకున్నాను. బికాజ్ ఇది కుక్ అయ్యేలోగా మనకు కన్సిస్టెన్సీ అనేది తగ్గిపోతుంది కాబట్టి టోటల్ 750 ml వాటర్, 750 ml మిల్క్, అలాగే ఒక 1/2 glass రైస్ అయితే తీసుకున్నాను. ఈ మొత్తం రైస్ బాగా ఉడకనివ్వాలి. ఇంకా ఇది ఉడికేలోగా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను. నేను ఏదే కానీ నెక్స్ట్ పూజ చేయాలి లేకపోతే లేచి ఏదైనా వర్క్ ఉంది అంటే ముందు రోజు నైట్ అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకుంటాను. అలా ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇక ఇవాళ రథసప్తమి అంటే జిల్లేడు ఆకుల్ని మనము 7 ఆకుల్ని తీసుకొని తల మీద, మన భుజాల మీద, మోకాళ్ళ పైన అలాగే పాదాల పైన పెట్టుకొని టోటల్ 7 జిల్లేడు ఆకుల్ని మన ఒంటి పైన పెట్టుకొని తలస్నానం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, పిల్లలు కూడా ఇది చాలా మంచిది. దీనివల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ మన బాడీకి వస్తుంది అనేసి అయితే అంటారు. అలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గిపోతాయి అనేసి. అలాగే ఈ 7 జిల్లేడు ఆకులతో దీపం ఒకటి ఏర్పాటు చేసుకుంటాం. అందుకోసం అన్ని కావాల్సినంత రెడీ చేసుకున్నాను. ఈ జిల్లేడు ఆకులు అయితే మార్నింగ్ మా ఆయన వెళ్ళేసి తీసుకొచ్చారు. నేను లేచి ఇవన్నీ చేసుకునేలోగా ఆయన అయితే తీసుకొచ్చి ఇచ్చారు. నైట్ టైం జిల్లేడు ఆకులు తెంపకూడదు కదా, అందుకనేసి ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి బాగా అంతా వాష్ చేసి అయితే ఇచ్చారు.
ఈ రథసప్తమి పూజకి రథం ముగ్గు ఎంత ఇంపార్టెంటో ఈ గోధుమ దీపం కూడా అంతే ఇంపార్టెంట్. దీనికోసం అయితే 7 జిల్లేడు ఆకుల్ని బాగా శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టుకొని ప్రతి ఆకుకు కూడా గంధము కుంకుమ పెట్టుకొని ఇలా ఒక ప్లేట్లో అయితే ఇత్తడి రాగి లేదంటే వెండి ఏ ప్లేట్ అయినా పర్లేదు అలా ప్లేట్ పైన ఆకులన్నీ కూడా పెట్టుకొని 3 గుప్పెళ్ళు గోధుమల్ని తీసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గోధుమల పైన కూడా పసుపు కుంకుమ వేసి మనము దీపం అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఈ గోధుమల దీపము ఇలా పెట్టుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అలాగే ఏవైనా ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కూడా తొలగిపోతాయనేసి అయితే ఒక నమ్మకము. అలాగే ఈ రథసప్తమికి అన్ని 7 నంబర్తోనే తీసుకుంటాము. 7 జిల్లేడు ఆకులు, అలాగే 7 తమలపాకుల పైన పరమాన్నం నైవేద్యంగా సమర్పించుకుంటాము. 7 దీపాలు, ఎందుకంటే ఆ సూర్య భగవానుడికి 7 గుర్రాలు వాహనంగా ఉంటాయి కాబట్టి ఆయన రథానికి అన్ని 7 నంబర్ అయితే తీసుకుంటాము. ఇక నెక్స్ట్ తులసి మొక్క ముందర ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని గోధుమలు కూడా కొద్దిగా వేసి దానిపైన పసుపు కుంకుమ పెట్టి ఒక తమలపాకు నుంచి 7 చిక్కుడు కాయలతో తయారు చేసిన రథాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రథంలోకి మనము సూర్య భగవానుడిని ఆహ్వానించి ఇవాల్టి పూజ మొత్తం కూడా చేసుకుంటాము. ఇలా పూజకు కావాల్సినవన్నీ మనం ముందే సర్ది పెట్టుకొని నైటే ఇలా అన్నీ అరేంజ్ చేసుకోవడం వల్ల మార్నింగ్ చాలా ఈజీగా త్వరగా పూజ చేసేయచ్చు. సూర్యోదయం లోపే ఇవన్నీ చేయగలిగాను. నేను బయట అంతా రెడీ చేసేలోగా ఈ బియ్యం కూడా పూర్తిగా ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేసుకొని అన్నం బాగా మెత్తగా అయినప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ అంతా బెల్లం తురుము వేసుకోవాలి. లేకపోతే గట్టి బెల్లం అయితే కొంచెం దంచి వేసుకుంటే త్వరగా కరుగుతుంది. ఇదంతా అంటే ఈ బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. అరౌండ్ ఒక 5 to 6 మినిట్స్లో బెల్లం అంతా కూడా బాగా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ ఏమి నెయ్యిలో వేసుకోము, ఎందుకంటే సూర్యదేవుడికి పళ్ళు ఉండవు, కొరకలేరు అనేసి అయితే అంటారు కదా, అందుకోసమని డ్రై ఫ్రూట్స్ వేసుకోము. జస్ట్ నెయ్యి మాత్రమే వేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. ఈ పరమాన్నం అనేది కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారేసరికి బాగా గట్టి పడుతుంది. ఇంతే, నైవేద్యం అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నైవేద్యాన్ని ఒక ప్లేట్లో, కుదిరితే రాగి, ఇత్తడి లేదా వెండి ప్లేట్ దేంట్లో అయినా కూడా 7 తమలపాకులు మనము బాగా శుభ్రం చేసుకొని తమలపాకుల్ని 7 అరేంజ్ చేసుకొని ఆ 7 తమలపాకుల పైన ఇలా కొద్దిగా నైవేద్యాన్ని అయితే సూర్యదేవునికి సమర్పించుకోవాలి. మొదటగా అయితే మనము ఈ రథానికి చిక్కుడుకాయతో చేసుకున్న రథానికి పసుపు కుంకుమ అక్షింతలతోటి పూజ చేసుకొని ఆహ్వానించుకోవాలి సూర్యదేవుని. తరువాత ఈ పసుపుతో వినాయకుడిని చేసుకుంటాం కదా, ఆ పసుపు వినాయకుడికి అయితే ఫస్ట్ పూజ చేసేసుకొని తర్వాత మిగిలిన పూజ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. మనకు ఆదిత్య హృదయ స్తోత్రము లేకపోతే సూర్యదేవునికి సంబంధించిన అష్టోత్తరము లేదా సింపుల్గా సూర్య నామాలు కొన్ని ఉంటాయి, అంటే 7 లేదా 21 నామాలు, అవి చదువుకొని పూజ చేసుకున్న చాలు. ఏది రాలేదు అంటే మనస్ఫూర్తిగా మనము దీపం వెలిగించి పూజ చేసుకున్నా కూడా సరిపోతుంది. లేదు అంటే ఫోన్లో ఇవన్నీ ఏదైనా సాంగ్స్ కానీ సూర్యదేవుడికి సంబంధించిన ప్లే చేసి మనము పూజ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇంతే, చాలా సింపుల్ ప్రాసెస్ ఈ పూజ అయితే. ఇలా 7 దీపాలు, గోధుమ దీపము, అలాగే చిక్కుడుకాయ రథము, పరమాన్నం నైవేద్యము, ఇంకా పూజ అంతా అయిపోయాక సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించేసి టెంకాయ కూడా కొట్టేసుకుంటే పూజ అయిపోతుంది. ఇంతే, చాలా సింపుల్ ఈ పూజ చేసుకోవడం అయితే. మనం మెయిన్గా ముందుగా ప్లాన్ చేసుకొని ఏమేమి ఐటమ్స్ కావాలో ముందు రెడీ చేసుకుంటే పూజ ప్రాసెస్ అంతా సింపుల్గా అయిపోతుంది. చూడొచ్చు 4 o'clockకి లేచాను, ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం అయితే 6 అవుతోంది. సో ఈ టైం కల్లా పూజ కూడా అయిపోయింది. మన ప్రీవియస్ వీడియో నా 4 AM రొటీన్ షేర్ చేసినప్పుడు కొంతమంది అడిగారు కదా, మీరు ఏ టైంకి పడుకుంటారు, నైట్ మీకు నిద్ర సరిపోతుందా, డే మొత్తం టయర్డ్గా అనిపిదా, ఆఫ్టర్నూన్ టైం రెస్ట్ తీసుకుంటారా అని చెప్పేసి. నేను మోస్ట్ ఆఫ్ ద డేస్ మార్నింగ్ 4కే లేస్తాను. ఎందుకంటే నేను ఈ టైంకి లేస్తేనే నా పనులన్నీ వీలైనంత వరకు ఫినిష్ చేసుకొని నా ఎడిటింగ్ వర్క్, మేజర్గా నాకు ధన్వి లేచాక చేసుకోలేని పని ఏదైనా ఉంది అంటే అది ఎడిటింగ్ వర్కే. వన్స్ తను లేచిందంటే నేను ల్యాప్టాప్ ఆన్ చేసుకొని కూర్చోలేను తన ముందర. సో వీలైనంత వరకు అది ఫినిష్ చేసేయగలగాలి. కాబట్టి నేను దానికి అకార్డింగ్గా ప్లాన్ చేసుకుంటాను. ఎవరికైనా నేను చెప్పే సజెషన్ అయితే ఒకటే, మన పనులకి అకార్డింగ్గా, ప్రయారిటీకి అకార్డింగ్గా మన వేకప్ అనేది ఉండాలన్నమాట. మార్నింగ్ ఏ టైంకి లేస్తే పనులు ఏ టైంకి ఫినిష్ అవుతాయి అన్నట్టుగా. ఇప్పుడు నాకు దాన్ని 7-7:30 కల్లా లేస్తుంది. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఒక 3-3.5 hours గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ని నేను మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్స్ చూసినట్లయితే నేను మార్నింగ్ లేవగానే డీటాక్స్ డ్రింక్ తీసుకొని స్ట్రైట్గా
వీడియో ఎడిట్ చేసుకోవడానికి వెళ్తా, తర్వాత యోగా చేసి ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేసి పూజ చేసుకుంటా. ఇప్పుడు మాఘమాసం కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఇల్లు క్లీన్ చేసుకొని ఫస్ట్ పూజ చేసేసుకొని తర్వాత కూర్చొని ఒక 1.5-2 hours అయితే ఎడిట్ చేసుకుంటా. ఏదేమైనా కూడా తను లేచేలోగా ఇవన్నీ ఫినిష్ చేసుకుంటాను. సో ఆ తర్వాత ఏమవుతుందంటే పనులన్నీ ఇలా అయిపోవడం వల్ల ఫ్రీ టైం అనేది మనకు ఉంటుందన్నమాట. సో దట్ మ్యాక్సిమం టైం నేను ధన్వితో టైం స్పెండ్ చేయగలుగుతాను. అండ్ కుకింగ్ కావచ్చు, ఇంట్లో మిగతా వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. ఎలాంటి స్ట్రెస్ అనేది ఉండదు. దీనికోసం ఏం చేయాలి అంటే ముందు రోజు అర్లీగా పడుకోవాలి. అర్లీగా పడుకోవాలంటే అర్లీగా డిన్నర్ చేయాలి. అండ్ కిచెన్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో అర్లీగా ఫినిష్ చేయాలి. ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఫస్ట్ స్లీప్ నైట్ రొటీన్ అనేది మనం సెట్ చేయాలి. మనం పడుకుంటామంటే పిల్లలు ఉండగా అస్సలు కుదరని పని. వాళ్ళకి ఫస్ట్ స్లీప్ రొటీన్ అనేది అలవాటు చేసేయాలి. అది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పొచ్చు. నేను నెక్స్ట్ ధన్వి నైట్ రొటీన్ ఒకటి షేర్ చేస్తాను వెరీ సూన్. అందులో నేను ధన్వికి ఎలా నేను నైట్ రొటీన్ ఫాలో అవుతాను, అర్లీగా పడుకోబెట్టడానికి ఏమేమి చేస్తాను అనేసి అయితే షేర్ చేస్తాను త్వరలో. ఇలా అన్నీ మనం 1 by 1 ఫినిష్ చేసుకొని 9 o'clock లోపల కంప్లీట్ వర్క్స్ ఫినిష్ అయిపోవాలి. నేనైతే 8-8:30 లోపల డిన్నర్ ఫినిష్ చేసేసి ఇంకొక 15-20 minutesలో నైట్ ధన్వికి బ్రష్ చేయించి ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకొని స్కిన్ కేర్ అంతా చేసుకున్న తర్వాత కిచెన్ క్లీనింగ్ ఒక 15-20 minutes కిచెన్ క్లీన్ చేసేసుకొని ఏమైనా నెక్స్ట్ డే కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసి బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోతాము. నేను ధన్వి తనకు 1 or 2 స్టోరీస్ అయితే చెప్పేసి బెడ్ టైమ్ అఫర్మేషన్స్ చెప్పించేసి మేము పడుకునేసరికి 9:30 or 9:45 అయితే అయిపోతుంది. సో బిఫోర్ 10 అయితే ఖచ్చితంగా పడుకుంటాము. సో 10 to 4 6 hours నిద్ర. అందులోనూ మనకు ఒక సైకిల్ ఉంటుంది కదా, మన బయాలజీ క్లాక్ అనేసి ఒకటి మన బాడీలో ఉంటుంది కదా. నైట్ టైం 9 to 3 o'clock వరకు పడుకుంటే మనకు 8 hours పడుకున్నంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేసి, 10 to 4 పడుకుంటే 7 hours పడుకున్నంత నిద్ర మనకు ఉంటుంది మన బాడీకి. సో ఆ పీస్ఫుల్ నిద్ర నాకు ఉండడం వల్లనే డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటాను, లేవగలుగుతున్నాను. సో ముందు రోజు మనం అర్లీగా డేని ఫినిష్ చేస్తే నెక్స్ట్ రోజు అర్లీగా స్టార్ట్ అవ్వగలుగుతాం. అసలు ఇవన్నీ సరే లేవడం ఎలా అనేసి మీరు అనుకోవచ్చు. ఎలా మనకు అవ్వడం లేదు, అలారమ్స్ పెట్టుకోవడం కూడా అవ్వడం లేదు అనేసి అంటారు కదా. ఫస్ట్ థింగ్ మనకు డెడికేషన్ మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి. రేపు నేను అర్లీగా లేవాలి. ఇవన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అట్ ఏ టైం అంటే ఒక రోజులో జరిగిపోయేవి ఇవి కాదు. స్లోగా గ్రాడ్యువల్గా చేసుకుంటూ రావాలి. మీరు 6 గంటలు లేచేవాళ్ళు 5:30కి లేయండి, నెక్స్ట్ 5కి లేవడానికి ట్రై చేయండి, నెక్స్ట్ 4:30, తర్వాత 4 o'clock. ఇలా గ్రాడ్యువల్గా స్లోగా లేస్తూ వస్తేనే ఏదైనా చేయగలుగుతాము. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను ఫాలో అయ్యేది, అలారం పెట్టుకుంటాం కదా, అది మనకు కొద్దిగా దూరం ఉండేలాగైతే చూసుకోవాలి. ఎందుకంటే పక్కనే ఉందంటే స్నూజ్ చేసి పడుకునేస్తాం. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఈ హ్యాబిట్ ఉంటే ఖచ్చితంగా మనం ఎప్పటికీ లేవలేము. ఎందుకంటే వన్స్ స్నూజ్ చేస్తూ ఉన్నప్పుడు అది డిస్టర్బెన్స్ అనమాట, నిద్రకి హెడేక్ వచ్చేస్తుంది. సో దట్ ఇంకా ఎక్కువసేపు మనం నిద్రపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అలవాటు అస్సలు వద్దు. అలారం మన చేతికి అందనంత దూరంగా పెట్టుకోండి. ఒకసారి అది మోగిందంటే దిగి లేచి ఆఫ్ చేసే అంత దూరంలో మనం పెట్టుకోగలిగితే ఖచ్చితంగా లేస్తాం. వన్స్ కాళ్ళు కింద పెట్టామంటే ఖచ్చితంగా మెలకు అనేది వచ్చేస్తుంది. అండ్ మన మైండ్లో ఉండాలి, నేను ఇప్పుడు లేస్తేనే మిగతా పనులు చేసుకోగలుగుతాను. ఇలా మన మైండ్ని మనం ట్యూన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా లేవగలుగుతాం. ట్రై చేసి చూడండి. వితిన్ 1 week 10 daysలోనే మీరు కూడా అర్లీగా లేవగలుగుతారు. తర్వాత నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరు లేస్తున్నారా లేదా అని. ఆల్రెడీ మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి చాలామంది నాకు మెసేజెస్ అయితే చేస్తూనే ఉంటారు, మీ వీడియోస్ వల్ల మేము అర్లీగా లేవగలుగుతున్నాము, చాలా టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి. అలాంటి మెసేజెస్ వచ్చిన ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన వీడియోస్ ఇంతమందికి హెల్ప్ఫుల్ అవుతుందా, ఇంతమంది లైఫ్లో ఇన్ని చేంజెస్ వచ్చాయా అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఇలా రథసప్తమి పూజ అయితే చాలా పీస్ఫుల్గా చేసేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చి ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పీనట్ చట్నీ అయితే చేసాము. ఇక బ్రేక్ఫాస్ట్ చేశాక కాసేపు రిలాక్స్ అయ్యి ధన్వికి స్నానం చేయించాక ఇవాళ లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నా. ఈ సీజనల్గా వచ్చే అలసందలు మామూలుగా అయితే బెంగళూరులో ఏ సీజన్ అయినా కూడా దొరకవు. అంటే నేను అమెజాన్ ఫ్రెష్లో తెప్పించుకుంటాను కదా, ఒకవేళ మార్కెట్కి వెళ్తే దొరుకుతాయి.
బట్ ఇక్కడైతే ఇంటి దగ్గరికి తీసుకొస్తారు కదా బండ్లు. సో అన్ని రకాల సీజనల్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. నిన్న అత్తయ్య గారు అలసందలు తీసుకున్నారు, అందుకని ఇవాళ అలసందలతోటి కారం పులుసు చేస్తున్నాను. మామూలుగా చేసుకునే మసాలా కర్రీ కన్నా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అంత ఎక్కువ పులుపు ఉండదు, అలాగని ఘాటు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ కొద్దిగా ఆయిల్లోకి మెంతులు వేసుకోవాలి. ఈ పులుసులోకి మెంతులు టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇవన్నీ పచ్చివాసన పోయి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. అత్తయ్య గారు 2 కలిపి పౌడర్ లాగా చేసి పెట్టుకోవడం వల్ల టోటల్గా నేను 3 టీ స్పూన్ అయితే వేసాను. అలా లేని వాళ్ళు సపరేట్గా చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ వేసుకొని దీనిలోంచి ఆయిల్ కొద్దిగా బయటికి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 లేదా 3 టొమాటోస్ని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే టొమాటోలన్నీ బాగా మెత్తగా ఉడికిపోతాయి. నేను మార్నింగ్ 4కి లేస్తాను కదా, డే మొత్తం టయర్డ్గా ఉండదా, ఆఫ్టర్నూన్ రిలాక్స్ అవుతారని అడిగారు కదా. మార్నింగ్ లేవగానే డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాను కదా, అదే నాకు ఫుల్ డే ఎనర్జీని ఇస్తుంది, యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఖచ్చితంగా డైలీ చేస్తాను. ఇది మన మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ మనకి ఎంతగానో రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మార్నింగ్ అంతా కూడా పనులు ఫినిష్ చేసి ఇంకా లంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతాను. ఆఫ్టర్నూన్ పడుకోవడం ఇన్ ద సెన్స్ నిద్రపోని అవసరం లేదు, జస్ట్ బాడీని అలా స్ట్రెచ్ చేస్తే చాలు. మనకు డే మొత్తం నిలబడి ఉంటాం కదా కిచెన్లో, మిగతా పనులు చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చి ఉంటుంది, అది కొద్దిగా తగ్గుతుంది. నేను ఈ మధ్యకాలంలో అంటే కొన్ని మంత్స్గా యోగా నిద్ర ఒకటి ఫాలో అవుతున్నాను. ఇందులో గైడెడ్ మెడిటేషన్, ఇదొక కైండ్ ఆఫ్ గైడెడ్ మెడిటేషన్ లాంటిది. ఒక 20 మినిట్స్ మనకు మన బాడీలో ఉన్న కంప్లీట్ అన్ని బాడీ పార్ట్స్కి రిలాక్సేషన్ లాగా ఇది. ఒక 20 మినిట్స్ ఆ యోగా నిద్ర ఫాలో అయిన తర్వాత 10 మినిట్స్ అలాగే రిలాక్స్ అవ్వడం వల్ల మన బాడీ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ మొత్తం పడుకోబోయే ముందు వరకు కూడా అంత ఎనర్జెటిక్గా టయర్డ్ అస్సలు అనిపించదు. నేను ఫాలో అయ్యే యోగా నిద్ర అంటే ఏ వీడియో ఫాలో అవుతానో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఎవరైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను మార్నింగ్ లేచిన తర్వాత అలాగే పడుకోబోయే ముందు కూడా కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ నేను కూడా ఫాలో అవుతాను. దీనివల్ల పడుకోబోయే ముందు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, అన్నెసెసరీ డిస్టర్బెన్స్ ఉండకుండా పీస్ఫుల్ స్లీప్ అయితే ఉంటుంది త్రూ అవుట్ ద నైట్. అండ్ పడుకోబోయే ముందు ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకొని బేసిక్ స్కిన్ కేర్ ఒకటి ఫాలో అవుతాను. అలాగే కాళ్ళకి కొద్దిగా కొబ్బరి నూనె లేకపోతే నువ్వుల నూనె మనం అప్లై చేసుకోవడం వల్ల వామ్గా ఉంటుంది, మనకు పడుకున్న వెంటనే నిద్ర పడుతుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు, పీస్ఫుల్గా నిద్రపోవచ్చు. ఇక ఈ కూరలోకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసి ఆ అలసందలన్నీ ఉడకనివ్వాలి. ఒక 80% ఉడకాలి. ఈలోగా ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసిన దీనిలోకి కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక 4 నుంచి 5 క్యాష్యూస్ అయితే తీసుకొని వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మనము కర్రీలోకి యాడ్ చేయడం వల్ల మనకు ఈ మసాలా ఘాటు అనేది అస్సలకే ఉండదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఒక 80% కుక్ అయిన తర్వాత మనం ఒకసారి గింజల్ని నలిపి చూస్తే బాగా మెత్తగా నలిగిపోవాలి, అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసి మరొక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే అలసందల కారం పులుసు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, ఇది రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది, మీరు తప్పక ట్రై చేయండి. ఎట్లా కన్నా నువ్వు ఎందుకు అప్పుడు ఇంత పెద్ద పాప అయిపోయావు? కేక్ కట్ చేయాలి కదా, కేక్ కట్ చేయాలని పెద్ద పాప అయిపోయావా? ఎన్ని ఇయర్స్ నీకు ఇప్పుడు? 2 years. ఇప్పుడు రేపటి నుంచి 3 years. 2 years అయిపోయింది ఇంకా. ఇది 3 years. How old are you? రేపటి నుంచి 3 years అని చెప్పాలి, ఓకే? ఎందుకు మరి ఇంత త్వరగా పెద్ద పాప అయిపోయావు నువ్వు? కేక్ కట్ చేయాలని ఎవరైనా పెద్ద పాప అవుతారా? ఇంకా ఇంకా ఎందుకు?
కన్నా నీ బర్త్డేకి ఏం గిఫ్ట్స్ కావాలి? కారు, గిఫ్ట్. అదేం గిఫ్ట్? ఫోటో గిఫ్ట్, పేపర్ గిఫ్ట్, క్లిప్ గిఫ్ట్, బ్యాగ్ గిఫ్ట్, మంచి బ్యాంగిల్స్. మంచి బ్యాంగిల్స్ కావాలా? ఇంకా మంచి పింక్ కలర్ డ్రెస్. ఓకే. ఇంకా ఆరెంజ్ షూస్. ఆరెంజ్ షూస్ కావాలా? ఇంకా వడ్డానం కావాలా? కేక్ ఎంత పెద్దది కావాలి? అంత పెద్ద కేక్ కావాలా? ఇంకా ఇంకా క్రౌన్ కావాలా? నాకు రౌండ్ క్రౌన్ కావాలమ్మా. రౌండ్ క్రౌన్ కావాలా నీకు? ఓకే. ఆ వడ్డానము ఎంత రేట్ అమ్మా? వడ్డానం రేటా? ఎందుకు నీకు? ఎంత రేట్ కావాలా? నువ్వు చెప్ప ఎంత రేటు? నాకు తెలియదమ్మా. ఎంత రేట్ నీకెంత తెలుసు? 250 రూపీసా? ఎవరు ఇస్తారు నీకు 250 రూపీస్ గోల్డ్ వడ్డానం? ఎవరు ఇస్తారు? ఆ గాజులు కూడా 315 అంట. 315 అంటనా? ఆ షూస్ 3 అంట. షూస్ 3నా? రేపు ధన్వి బర్త్డే కదా, ఒక పెద్ద లిస్టే చెప్తూ ఉన్నింది. సరే నేను రికార్డ్ చేస్తాను చెప్పునన్నా అంటే సగం సగం చెప్పింది. పిల్లలు అంతే కదా, మనకు ఆఫ్ ద రికార్డ్ ఎన్నో చెప్తూ ఉంటారు. ఏదైనా షూట్ చేద్దామన్నప్పుడే ఏమీ చెప్పరు. సో ఇది ఇవాటి వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.